చంద్ర గారు ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే కేంద్రంతో సంబంధాలు ఎలా ఉంటాయి? కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎలాగ ఉండాలో ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి నిధుల విడుదల గురించి పరిపాలన అనుమతులు, ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మనం చూసాం, పోలవరంకి సంబంధించిన పాత అనుమతులు చూసాం, అనేక ఇండస్ట్రీలకు సంబంధించిన లాబింగ్ కావచ్చు, నీటి సమస్యలు ముఖ్యంగా కృష్ణా గోదావరి బేసిన్లో ఏదైతే బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయో వాటికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్కి ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం చాలా ఉంది. వెనుకబడ్డ జిల్లాలైన 4 జిల్లాలు రాయలసీమకి మరి ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి రావాల్సిన ప్యాకేజ్ ఏదైతే ఉందో వాటికి ఇంకా రాలేదు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా రావాలి. వీటన్నిటి గురించి సాధన కావాలి అంటే ఊరికే అక్కడ ఇక్కడ మాట్లాడి సరిపెట్టడం కాదు, ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే సాధించాలి. అలా సాధించిన నిధుల్లో భాగంగా రెవెన్యూ లోటుతో మొదలైన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్థానం ఏదైతే ఉందో విభజిత ఆంధ్రప్రదేశ్ 16,000 కోట్ల రెవెన్యూ లోటుతో మొదలైన దాన్ని 10,600 కోట్ల పెండింగ్ నిధుల్ని, వాటిలో 16,000 కోట్లలో 10,600 కోట్లను ఒకేసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కోసం సాధించారు. అనేక అంశాలని తీసుకురాగలిగారు. 3 ఇండస్ట్రియల్ కారిడార్ని పక్క రాష్ట్రాలన్నిటితో పోటీపడి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా 3 ఇండస్ట్రియల్ కారిడార్ని ఆంధ్రప్రదేశ్ సాధించగలిగింది. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ సాధించుకోగలిగింది. అలాగే పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయి. ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీ ఉందో విశాఖకు సంబంధించి వైజాగ్ స్టీల్ని ప్రైవేటీకరించకూడదని, మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇచ్చి తీరాలని, మాకు ప్యాకేజ్ వద్దని, వెనుకబడ్డ జిల్లాలకు సంబంధించి 24,500 కోట్లు రావాలంటే కేవలం 1,050 కోట్లే ఇచ్చి ఇంకా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న కేంద్రం కానీ, జీఎస్టీకి సంబంధించిన అనేక నిధులు పెండింగ్ విషయాలు కానీ ఏవి కూడా ఘర్షణతో రావు. కాబట్టి ఖచ్చితంగా సమన్వయంతోనే ఉంటుంది. అంశాల ప్రాతిపదికన ఏదైతే మాకున్న ఎంపీలు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కేంద్ర ప్రభుత్వంతో పోరాడతారు. అవసరం వచ్చి అన్ని రకాల అంశాలు కరెక్ట్గా ఉన్నాయనుకుంటే వాటికి మద్దతు కూడా ఇస్తారు, అది ఎవరైనప్పటికీ.